హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీరు వచ్చేది ఎండి నెత్తలతో చిక్కుడుకాయ వేసి టమాటా వేసి కూర చేస్తున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అలా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే ముందుగా చిక్కుడుకాయలు అయితే ఒలిసి పెట్టుకున్నానండి, ముక్కలు కూడా కట్ చేసుకున్నాను. ఇవి అయితే క్లీన్ చేసుకున్నానండి. ఎండి నెత్తల్లో 1 నిమిషం పాటు అయితే వాటర్లో నానబెట్టుకోవాలి, ఇసుక అంతా వచ్చేస్తుంది. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి అయితే కుక్కర్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుంటున్నానండి. కూరకు సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. నెత్తళ్ళు అయితే వేసుకుని వేయించుకోవాలి. నూనెలో అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి, అవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఇవైతే బాగా ఫ్రై అవ్వాలండి. ఇవి కానీ బాగా ఫ్రై అవ్వకపోతే కూరలో వేసిన వెంటనే విడిపోతాయండి, ముక్కల కింద. మెత్తగా లేకుండా డ్రైగా చేసుకోవాలి. నెత్తళ్ళు అయితే బాగా వేగినాయండి. నేనైతే ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. మూత పెట్టి అయితే ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకున్నాను. ఇప్పుడైతే కరివేపాకు వేసుకుంటున్నానండి, కడుక్కున్నది. వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు కూడా బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడైతే మనం చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలి. చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలండి. ఇవి కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత బాగా మగ్గనియండి. ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే ముందుగా వేయించుకున్న నెత్తళ్ళు అయితే వేసుకుంటున్నానండి. వేసుకుని అయితే కలుపుకోవాలి. టేస్ట్కి సరిపడగా కారం కూడా వేసుకుంటున్నాను. నేనైతే ఒక స్పూన్ వేసుకుంటున్నానండి. కారం అయితే వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కారం అయితే పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. మూత పెట్టి అయితే ఒక నిమిషం పాటు అయితే వేయించుకోవాలి. 1 నిమిషం అయితే అయ్యిందండి. మూత అయితే తీస్తున్నాను. ఇవైతే బాగా వేగినాయండి. కారం కూడా బాగా వేగింది. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్తో చిన్ని గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకోవాలండి. కుక్కర్ మూత అయితే పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇది 3వ విజిల్ అండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఆవిరంతా పోయిన తర్వాత అయితే మూత తీసుకున్నానండి. కూర అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడిగా నెత్తళ్ళు చిక్కుడుకాయ రెడీ అండి. నేనైతే ఒక బౌల్లో కూడా తీసి పెట్టుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి.
అలాగే ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.